సో ఫ్యూచర్ తరాల వాళ్ళకి మా డాడీ అది సేల్ చేసేసి డబ్బులు పాడేశారు, మా తాతగారు కొనలేదురా అమ్మేశారా అనే మాట రాకుండా ఇప్పుడే మీరు ల్యాండ్ని కానివ్వండి, ప్లాట్ని కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తున్నాం సార్, మాకు అంత వస్తుండే ఇంత వస్తుండే మా తాత పేకట్లో మొత్తం పోగొట్టేశారు అని. ఫ్యూచర్ వాళ్ళకి మనం ఆప్షన్ ఇవ్వద్దని నేను అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే సార్, రెసిడెన్షియల్సే కాకుండా కమర్షియల్ వాటి మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు సార్. బట్ మనం వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో కమర్షియల్ స్పేస్ అనేది బెటర్ స్పేస్ అండి. దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది. లాకబుల్ స్పేస్ అని ఉంటుంది, తర్వాత వితౌట్ లాకబుల్ అని ఉంటుంది. ఓకే, లాకబుల్ స్పేస్ అంటేనేమో ఇప్పుడు ఏదైతే ఈ రూమ్ ఉంది కదండి, ఈ రూమ్ అనేది మీ ఫ్లాట్ అని ఇస్తారనమాట, మీ ఎస్ఎఫ్టీ అని ఇస్తారు. సో దీన్ని లాకబుల్ స్పేస్ అంటారు. అన్లాకబుల్ స్పేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద ఫ్లోర్ ఉంది, ఒక 2500 ఎస్ఎఫ్టీ ఉంది. ఈ 2500 ఎస్ఎఫ్టీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దాంట్లో మీరుంటారు, నేను ఉంటాను. మీ పార్ట్ ఎక్కడుందని చెప్పరు. ఓకే, బట్ యూ హ్యావ్ ఎ సమ్ ఎస్ఎఫ్టీ. ఓకే, దీన్ని అన్లాకబుల్ స్పేస్ అంటారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్స్ లో పెడుతున్నారు, ఎందుకంటే రెంటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఓకే, లెట్స్ ఒక 300 ఎస్ఎఫ్టీ మనం తీసుకున్నాం అనుకుంటాం. అక్కడ ఎస్ఎఫ్టీకి మనకు 80 రూపీస్ 100 రూపీస్ వరకు ఇట్లా ఇస్తా ఉంటారు మంత్లీ రెంట్ అనేది. డిఫరెంట్ గా ఉంటుంది అది కూడా. సో అది కూడా బెస్ట్ ఆప్షన్, వెళ్ళొచ్చు మీరు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి యూడిఎస్ అనేది చాలా తక్కువ ఇస్తారు. ఓకే, అన్డివైడెడ్ షేర్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ ఏదైతే ఉంటుంది కదా, ఓకే, మనం 300 ఎస్ఎఫ్టీ తీసుకున్నా మనకు వచ్చే యూడిఎస్ మాక్సిమం ఒక 30 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఏమో వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ రాదు.